ఐ యామ్ బ్యాక్. అంతా కుశలమేనా? యూఎస్ఏలో సమ్మర్ అంటే చాలు చాలామంది వాళ్ళ బ్యాక్యార్డ్లో కూరగాయలు పండిస్తారు. అలా బాగా విరివిగా పండేది దోసకాయ. చాలా మటుకి ఫ్రీజ్ చేసుకుంటారు. కానీ ఈ పద్ధతి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. మీడియం సైజులో ముక్కలు కోసుకొని 3 రోజులు ఎండలో పెట్టండి. ఒరుగులు రెడీ. ఈ ఒరుగులని మనము పప్పులో వేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, లేదా వీడియోలో చూపిస్తున్నట్టు వడియాల్లాగా కూడా వేపుకోవచ్చు. దోస గింజలను కూడా వేస్ట్ చేయకుండా మీరు ఏ రోటి పచ్చళ్ళలోకైనా పొడిల్లోకైనా వేసుకొని రుబ్బుకున్నారంటే టేస్ట్కి టేస్ట్, న్యూట్రిషన్కి న్యూట్రిషన్. మరి ఫాలో అయిపోతారా?